జోష్న కిడ్నాప్ అయిన ప్లేస్కి సుమిత్రని తీసుకుని వెళ్ళి జోష్న విషయంలో సుమిత్ర కళ్ళు తెరిపించిన కార్తీక్ మరిదంత ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్నని కిడ్నాప్ చేసి ఇక వైరా అయితే డబ్బులు వసూలు చేయాలని అనుకుంటూ ఉంటాడు. కానీ వైరాతో చేతులు కలిపిన జోష్న అయితే తల్లి ఎమోషనల్ని అడ్డు పెట్టుకుని 20 కోట్లు అడగవలసిన వైరా చేత 30 కోట్ల డబ్బు అడిగిస్తూ ఉంటుంది. అలా అడిగేసరికి అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. ఇక ఈలోగా ఇక్కడ కార్తీక్ అయితే ఏదో జరుగుతుందని అనిపిస్తుంది. జోష్న ఏమైనా మాయ చేసిందా, లేకపోతే ఆ కిడ్నాప్ చేసిన వాడే ఇంత డబ్బు డిమాండ్ చేస్తున్నాడా, అసలేమవుతుంది అని చెప్పేసి కార్తీక్ ఆలోచించుకుంటూ ఉంటాడు. కార్తీక్, ఒరే ఆలోచించే టైం లేదురా, మనం ముందు జోష్నని ఎలాగైనా కాపాడుకోవాలి. అవునండి, నా కూతుర్ని కాపాడండి, నా కూతురికి ఏం కాకుండా నా ముందుకి తీసుకురండి, నా కూతురు నాకు కావాలి అని చెప్పేసి సుమిత్ర ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే సుమిత్రకి ధైర్యం అయితే చెప్తూ ఉంటాడు. నువ్వేం కంగారు పడకత్తా, నేను జోష్నని క్షేమంగా తీసుకొస్తాను, ఈ విషయంలో నేను నీకు మాటిస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఏం చేస్తారో నాకు తెలియదు, డబ్బు గురించి ఆలోచించొద్దు, జోష్న క్షేమంగా ఇంటికి వస్తే చాలు. 30 కోట్ల రూపాయల డబ్బే, అంత డబ్బు ఇవ్వడమే ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? ఇంటి ఆడపిల్ల వాడి చేతిలో ఉంది, మన అమ్మాయి క్షేమం కన్నా డబ్బు ఏమీ అంత ఇంపార్టెంట్ కాదు, మనకున్న ఆస్తి మొత్తం తీసుకున్నా పర్వాలేదు, కానీ నా కూతురు మాత్రం క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి, అది మాత్రమే నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్యంగానే సుమిత్ర వైపు చూస్తూ ఉండిపోతారు. కన్న కూతురు కానీ జోష్న గురించి ఎంతగానో ఆరాటపడుతున్నావు, నీ పక్కనే ఉన్న నీ కన్న కూతురు నీ ఆరాటాన్ని చూసి దాని మనసు ఎంతగా బాధపడుతుందో నాకు అర్థం కావడం లేదు. నిజమే, జోష్నని పెంచిన ప్రేమ ఉంది, కాకపోతే ఇప్పుడు అసలు మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేని అయోమయం పరిస్థితిలో మనం ఉండిపోయాము అని చెప్పేసి కార్తీక్ ఇలా రారా అని చెప్పేసి కార్తీక్ని తీసుకుని బయటికైతే వస్తాడు. ఏం జరుగుతుందిరా, జోష్న కిడ్నాప్ నిజమేనా? ఏంటి మావయ్య నీకా డౌట్ ఎందుకు వచ్చింది? జోష్న సంగతి చూస్తూనే ఉన్నాను కదా, జోష్న ఆలోచనలు తన ప్రవర్తన కూడా చాలా రకాలుగా ఉంటున్నాయి. ఈ కిడ్నాప్లో కూడా ఎంతవరకు నిజముందో నాకైతే తెలియదు. నీకున్న డౌటే నాకు కూడా ఉంది. కిడ్నాప్ విషయం పక్కన పెడితే నన్ను చంపేయాలి అనుకుంటున్నారు, నేను బోన్ మ్యారో ఇచ్చి నిన్ను కాపాడాను, రుణం తీర్చుకున్నాను అంటూ అత్తని ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? దానికి బోన్ మ్యారో తనే ఇచ్చిందని అనుకుంటుంది కదా, దీప బోన్ మ్యారో ఇచ్చి కాపాడినట్టుగా జోష్నకి తెలియదు కదా, అందుకనే అలా అందేమో. మావయ్య నీకో విషయం తెలీదు, జోష్నకి అనుమానం రావడం, డిఎన్ఏ టెస్టులు చేయించడం, దీపే మీ కన్న కూతురని తెలుసుకోవడం అన్నీ జరిగిపోయాయి. తన రూమ్లో కావాలి అంటే రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, వెళ్ళి చూడండి. తను పర్సనల్గా డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడం, అలాగే దీప శాంపిల్స్ అత్త శాంపిల్స్ ఎలా తీసుకుందో తెలియదు, కానీ వీళ్ళకి కూడా డిఎన్ఏ చేయించి దీపే ఇంటి వారసురాలన్న నిజం తెలుసుకుంది. ఆ క్షణం నుంచి జోష్న ప్రవర్తనలో రకరకాల మార్పులు కనిపించాయి. మా పెళ్లి రోజు నాడు ఏం జరిగిందో చెప్పనా? ఏం జరిగిందిరా? జోష్న మీ పెళ్లి రోజు నాడు ఏదో చేసిందనే అనుమానం నాకు నాన్నకి ఇద్దరికీ ఉంది, కానీ ఏం జరిగిందో అడిగే అంత సమయం అలాగే ఇక మనిద్దరి మధ్య సంభాషణ కూడా రాలేదు, అందుకే అడగడం కుదరలేదు. ఏం జరిగిందిరా అసలు ఆ రోజు జోష్న ఏం చేసింది? జోష్న తన మెడలో తాళి కట్టమని తాళిబొట్టుని తీసుకొచ్చి నా ముందు పెట్టింది. నేను తన మెడలో తాళి కడితే ఇక ఈ ఇంటిని ఈ ఆస్తిని వదిలేసుకుని నా జీవితంలోకి వచ్చి ఇక ఈ ఆస్తిని అంతస్తుని దీపకిచ్చేస్తానంటూ దీప మాంగళ్యాన్ని అడిగింది. జోష్న ఆ రోజు ఇలా చేయబట్టే దీప జోష్న చెంప పగలగొట్టింది. ఇప్పుడు చూస్తే జోష్న కిడ్నాప్ అయింది. వీటన్నిటినీ ఆలోచిస్తూ ఉంటే జోష్న కిడ్నాప్ వెనకాల తనే ఉందేమో అనిపిస్తుంది. ఏమోరా, నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఆలోచించినంత దూరంగా నేను ఆలోచించలేకపోతున్నాను. ఎంతసేపు నా ఆలోచన నేను మీ అత్త చుట్టూనే కనిపిస్తున్నాయి. మీ అత్తకి ఏమైపోతుందో
తను ఎలా తీసుకుంటుందో అర్థం కాక నేను టెన్షన్ పడుతున్నాను. కన్న కూతుర్ని పక్కనే పెట్టుకొని పరాయి బిడ్డ కోసం తల్లడిల్లిపోతుంది మీ అత్త సుమిత్ర. ఆ పక్కనే ఉన్న నా కన్న కూతురు మనసు ఎంతగా గాయపడుతుందో ఏంటో అది కేవలం నాకు మాత్రమే తెలుసు. అక్కడ ఉన్న వాళ్ళెవరికీ తెలియదు కదా. నాన్న సుమిత్ర జోష్న గురించి మాత్రమే ఆలోచించగలరు. జోష్నే ఇంటి వారసురాలని అనుకుంటున్నారు కాబట్టి నిజం చెప్పే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ఇప్పుడేం చేయాలరా? జోష్నని ఎలా కాపాడాలి? మావయ్య, వాళ్ళు ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేస్తూ ఉండు. అలాగే నేను కూడా ఆ ఫోన్ని ఇక నా కంట్రోల్లో పెట్టుకుంటాను. అసలు ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వస్తుందో, ఏం జరుగుతుందో, జోష్న ఎక్కడుందో, ఏ పరిస్థితిలో ఉందో ముందు నేను తెలుసుకుంటాను. పోలీసులకి కంప్లైంట్ ఇవ్వొద్దని వాడు చెప్పాడు కదా. కానీ నా ఫ్రెండు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ద్వారాగా నేను ఆ ఎంక్వైరీ చేస్తాను. అంతవరకు నువ్వు డబ్బు ఇస్తానని అత్తకి చెప్పు. డబ్బు పంపించి జోష్నని తీసుకొస్తానని చెప్పు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, జోష్న హస్తం ఉందా లేదా, అసలు ఏం జరిగిందో తెలుసుకునే బాధ్యత నాది అని అంటూ ఉండగానే దాసు అక్కడికి వస్తాడు. ఏంట్రా కార్తీక్ ఇదంతా? జోష్న కిడ్నాప్ అవడం ఏంట్రా? ఇప్పుడు జోష్న క్షేమంగా ఉందా లేదా అని చెప్పేసి అంటూ ఉండగానే, మావయ్య నువ్వేం టెన్షన్ పడిన అవసరం లేదు. జోష్న అయితే క్షేమంగానే ఉంది. కాకపోతే 30 కోట్ల రూపాయలు ఇస్తే తప్ప జోష్నని కిడ్నాపర్ వదలని చెప్తున్నాడు. దాని గురించి ఆలోచిస్తున్నా. 30 కోట్ల రూపాయలా? ఎక్కడ తేగలనరా నేను? ఏంటి, ఏం మాట్లాడుతున్నావు దాసు? నువ్వు తేవడం ఏంటి? నేను జోష్నకి తండ్రిని. కన్న తండ్రినే కాకపోవచ్చు, కానీ పెంచిన తండ్రిని. జోష్నని ఎలా వదిలేస్తాననుకున్నావు? ఖచ్చితంగా జోష్నని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. ఇక అలాగే కార్తీక్ కూడా మాటిచ్చి, ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏది కూడా మీరు లోపల చెప్పొద్దు. ప్రస్తుతం అత్త చాలా బాధపడుతుంది జోష్న గురించి. ఏ విషయం గురించి కూడా మనం ఈ క్షణంలో అస్సలు బయటపడకూడదు. జోష్న ఏం చేస్తుందో, ఏం చేసిందో, జోష్న కిడ్నాప్ ఎంతవరకు నిజమో అబద్ధమో తెలుసుకునే బాధ్యత నాది. మీలో ఎవ్వరూ కూడా టెన్షన్ పడొద్దు. అలా అని అతను ఫోన్ చేస్తే మనం ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలియనివ్వకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఫోన్లో మావయ్య. ముఖ్యంగా నువ్వు, అలాగే దాసు మావయ్య, నువ్వు కూడా నోరు జారి అత్త ముందు కానీ ఎలాంటి విషయం బయట పెట్టుగా చెప్పేసి నేను పెడుతున్నాను. మీరు ఇక్కడే ఉండి దీపని అలాగే ఇక అత్తని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి కార్తీక్ బయలుదేరుతాడు తన ఫ్రెండ్ని కలిసి. ఇక ఆ ఫోన్ నెంబర్ అయితే తన ఫ్రెండ్ ఇన్స్పెక్టర్ చేతికైతే ఇస్తాడు. అలా ఇచ్చేసరికి, సరేరా నేను తెలుసుకుంటాను, ఈ నెంబర్ ఎవరిది, ఈ నెంబర్ నుంచి కాల్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఏ ఏరియాలోంచి ఈ కాల్ వస్తుంది, ఇవన్నీ కూడా నేను ఎంక్వైరీ చేస్తాను. అది కూడా ఇక చాలా సీక్రెట్గా చేస్తాను. ఈ లోపల నువ్వు వెతుక్కుంటూ వెళ్ళరా. అదే మీ మరదలకి కారు ఉందంటున్నావు కదా, ఆ కారు ఎటువైపు వెళ్ళిందో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే చెప్పే ఛాన్సెస్ ఉంది. అలాగే నేను కూడా ఈ లోపు ఆ కార్ నెంబర్ని బట్టి అసలు ఆ కారు ఎటువైపు వెళ్ళిందో ఏంటని తెలుసుకుంటానని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అలాగే ఇక కార్తీక్ చాలా చోట్ల ఎంక్వైరీ చేస్తాడు, వెతుకుతూ ఉంటాడు. కానీ ఎక్కడెక్కడ వెతికినా జోష్న జాడైతే కనిపించదు. అలా కనిపించకపోవడంతో ఒక చోట ఒక అతను అయితే ఆ కారుని గుర్తుపడతాడు. సార్ ఈ కారు ఇటుగా వెళ్ళింది సార్. ఈ కారులోకి ఒక లేడీ ఉండగానే ఒక అతను కారులోకి ఎక్కాడు. ఆ తర్వాత అతని దగ్గర ఉన్న బైక్ అయితే వేరే అతను పట్టుకు వెళ్ళడం, అలాగే ఇక ఇతను ఆ కారులో ఉన్న అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటూ ఉండగానే, తీసుకుని వెళ్ళడం అంటే అదే ఆ అమ్మాయే డ్రైవ్ చేసింది, కాకపోతే ఇతను కారు ఎక్కి బెదిరించినట్టుగా మాట్లాడడం నేను చూశాను. అతను వెంట వచ్చిన అతను ఒక గుండె అతనైతే ఇక అతను వేసుకొచ్చిన ఆ బైక్ అయితే వేసుకుని వెళ్ళిపోయాడని చెప్పి అంటూ ఉండగా, గుండా అంటే వైరా గాడు కిడ్నాప్ చేశాడా? వైరా కిడ్నాప్ చేశాడు అంటే అది కిడ్నాపా? మళ్ళీ జోష్న అలాగే వైరా ఇద్దరు చేతులు కలిపి ఇదంతా చేశారా? ఇదంతా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కిడ్నాప్ జరిగిన ప్లేస్కి వెళ్ళాల్సిందే. అక్కడికి వెళితే తప్ప నిజాలైతే తెలియవు. ఈ నిజం తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి జోష్న హస్తం ఉందని తెలిస్తే మాత్రం
ఈరోజు జోష్న నా చేతిలో అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ కార్తీక్ అయితే బయలుదేరుతాడు. అలా బయలుదేరిన కార్తీక్ వెతుకుతూ ఉంటాడు. ఆ కారు ఎటుగాను వెళ్ళిన విషయం తెలుసుకుంటాడు కదా, అదంతా కూడా తిరుగుతూ ఉంటాడు. ఇలా తిరుగుతూ ఉన్న సమయంలోనే ఒక చోట జోష్న కారు అయితే కనిపిస్తుంది. ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇల్లు కనిపించో, ఆ కారు కనిపించిన ప్లేస్లో ఇదేంటి కారు మాత్రమే ఉంది, ఇక్కడ ఇల్లు లేవేంటి అని చెప్పేసి అనుకుంటూ అంతా వెతుకుతూ ఉండగానే అక్కడ ఒక చిన్న ఇల్లు అయితే కనిపిస్తుంది. ఆ చుట్టుపక్కల ఎక్కడ ఏ ఇల్లు ఉండవు, కానీ అది ఒకటి మాత్రం కనిపించడంతో అక్కడికైతే వెళ్తూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇలా వెళుతూ ఉండగానే కార్తీక్కి తన ఫ్రెండ్ ఇన్స్పెక్టర్ అయితే కాల్ చేస్తాడు. పలానా ఏరియాలో ఇక అక్కడ ఒక కారు ఆగడం, అక్కడ నుంచి ఒక అమ్మాయిని అతను తీసుకువెళ్ళడం కూడా కనిపించింది. అదే నేను ఎంక్వైరీ చేయించాను కదా, ఎంక్వైరీలో తేలింది. నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను. సరే అయితే కొంచెం ముందుకు వెళితే నీకే దొరుకుతుంది, కానీ జాగ్రత్త కార్తీక్, ఏదైనా సరే వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వు. నేను ఇప్పుడు నువ్వు ఉన్న చోటుని అబ్జర్వేషన్లో పెడతానని చెప్పేసి, ప్రస్తుతానికి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కిడ్నాపర్స్ ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు కదా, మళ్ళీ ఎటు నుంచి ఎటు ప్రమాదం వస్తుందో చాలా జాగ్రత్తగా ఉండు. కానిస్టేబుల్స్ని కూడా చుట్టుపక్కలకి నేను పంపిస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇలా అంటూ ఉండగానే కార్తీక్ అయితే వెళ్తాడు. అలా వెళ్ళేసరికి అక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది కదా, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ చుట్టుపక్కల ఏం కనిపించదు. ఒక కిటికీలోంచి చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉన్న సమయంలోనే అక్కడ జోష్న అలాగే వైరా ఇద్దరు కూడా కనిపిస్తారు. అలా వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతాడు. నేను అనుకున్నట్టుగానే ఈ వైరాగాడే జోష్నని కిడ్నాప్ చేశాడనమాట. అంటే వీడిని జోష్న జైలుకి పంపించిందన్న పగతో జోష్నని వీడు కిడ్నాప్ చేయించాడు. నిన్ను వదిలిపెట్టనురా అని చెప్పేసి అనుకుంటూ లోపలికి రావాలని అనుకుంటూ ఉంటాడు. ఈలోగానే ఏంటి ఇంతసేపు అయినా కాల్ చేసి మీ వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదేంటి? ఇంతకీ 30 కోట్లు వస్తాయంటావా రావంటావా? ఏంటి ఏమనుకుంటున్నావు ఈ జోష్నంటే? మా అమ్మ ఎట్టి పరిస్థితిలోని కూడా నన్ను వదులుకోదు, నా కోసం ఏదైనా చేస్తుంది. 30 కోట్లే కాదు, ఆస్తిని మొత్తం ఇవ్వమన్నా కూడా అవలీలుగా ఇచ్చేస్తుంది నా కోసం. ఖచ్చితంగా అక్కడ ఎమోషనల్ డ్రామా స్టార్ట్ అయ్యే ఉంటుంది. ఆ డబ్బుతోనే ఇక్కడికి వస్తారు. నువ్వు 20 కోట్లు తీసుకుని నా 10 కోట్లు నాకు ఇస్తే సరిపోతుంది. అంతే తప్ప ఈలోపు టెన్షన్ పడి నువ్వు ఏదైనా చేసావంటే మా బావకు అనుమానం వచ్చేస్తుంది. అప్పుడు నీ పని నా పని ఇద్దరి పని అయిపోతుంది. నిజం ఎట్టి పరిస్థితిలోని బయటపడకూడదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది జోష్న. అదంతా విన్న కార్తీక్ అయితే అక్కడ వైరా జోష్నల మధ్య ఏం జరిగిందో, జోష్న మళ్ళీ ఎలాంటి కుట్ర చేసిందో, కిడ్నాప్ మాట నిజమైనప్పటికీ ఆ వైరాతో మళ్ళీ చేతులు కలిపి డబ్బుని లాగాలి అనుకున్న జోష్న కుట్ర గురించి తెలుసుకుంటాడు. నువ్వు ఈరోజు నా చేతిలో అయిపోయావు. ఇప్పటి వరకు చాలా తప్పులు చేశావు. నువ్వు చేసిన ఏ తప్పుని అత్త దగ్గరికి వెళ్లకుండా మేమే దాచిపెట్టి ఇప్పటి వరకు మేం కూడా తప్పులు చేశాము. కానీ ఇప్పుడు మాత్రం ఈ కార్తీక్ ఆ తప్పు చేయడు, ఎట్టి పరిస్థితిలోని కూడా తప్పు జరగనివ్వడు అని చెప్పేసి ఇక అక్కడ దశరథకి ఫోన్ చేస్తాడు. మావయ్య అత్తను తీసుకుని నేను చెప్పిన ప్లేస్కి అయితే నువ్వు రా అని చెప్పనేసరికి, షేరా కార్తీక్ ఏమైంది, ఒకసారి నేను చెప్పిన ప్లేస్కి అత్తను తీసుకురా మావయ్య అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. సరేరా వస్తున్నాం. ఏంటి ఏమైంది? జోష్న కనిపించిందంట. జోష్నకి ఏం కాలేదుగా? ఏం కాలేదు నాన్న. సుమిత్ర మనం వెళదాం పద. మరి డబ్బు తీసుకుని వెళదాం పదండి. సరే నేను డబ్బు తీసుకుని వస్తున్నాను, నువ్వేం టెన్షన్ పడుకు. అక్కడ కార్తీక్ ఉన్నాడు, ఏం కాదు జోష్నకి. ఒకవేళ కిడ్నాపర్ ఫోన్లో మాట్లాడినా సరే మనం ఇంట్లో ఉండి మాట్లాడుతున్నట్టే ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితిలోని కూడా ఇక బయటకు వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఉండకూడదు. అందుకని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి సుమిత్ర, ముఖ్యంగా నువ్వు అని చెప్పనేసరికి, సరే అండి మన జోష్నకి సంబంధించిన విషయం నేనెందుకు అలా అశ్రద్ధగా మాట్లాడతాను అని చెప్పేసి అంటూ ఇక వాళ్ళిద్దరూ అయితే బయలుదేరుతారు. జోష్న ఈ రోజుతో నీ నాటకాలకి తెరపడిపోతుంది. నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. మరోసారి ఆ వైరాగాడితో చేతులు కలిపి ఒకసారి తప్పు చేసావు, అప్పుడు నీ పేరు బయటపడకుండా కాపాడాం. కానీ ఇప్పుడు మాత్రం నిన్నైతే ఎవ్వరూ కాపాడలేరు. ఎందుకంటే నిన్ను ప్రతిసారి కాపాడుతూ ఉంటే నీకు పాపాల చిట్టా పెరిగిపోతుంది.
నీ అంతటి నువ్వు నిజం బయట పెడతావని నేను ఎదురు చూశాను. కానీ ఇప్పుడు నీ గొయ్యి నువ్వే తవ్వుకొని నీ అంతట నువ్వే నీ నిజ రూపాన్ని బయట పెట్టుకునే పరిస్థితిని ఏర్పరచుకున్నావు. నిన్ను ప్రాణంగా ఇక నువ్వు తన కూతురు అనుకుని నిన్ను లేకుండా ఉండలేవని, అసలు నువ్వు నిజంగానే తనకి బోన్ మెహరో ఇచ్చావని, నీ గురించి నీ భవిష్యత్తు గురించి ఎంతగానో ఆలోచిస్తూ నీకేదైనా చిన్నది జరిగినా సరే తల్లడిల్లిపోతున్న మా అత్తకి నీ నిజ రూపం ఈరోజు తెలియబోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే ఈలోగా సుమిత్ర అక్కడికి వస్తుంది. కార్తీక్ కార్తీక్ జోష్ని ఎక్కడుందిరా? జోష్ని క్షేమంగానే ఉందా? అత్త నువ్వేం మాట్లాడొద్దు మావయ్య, నువ్వు కూడా ఏం మాట్లాడొద్దు, సైలెంట్గా పక్కన నిలబడు. నీకొకటి చూపిస్తాను, నువ్వు చూడంతే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడడానికి లేదు. నాకు మాట ఇవ్వత్తా. లేదు మాట్లాడను. జోష్న కోసం నేను ఎంతసేపు అయినా సైలెంట్గానే ఉంటాను, అస్సలు మాట్లాడను అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర. అలా సుమిత్రని తీసుకుని వెళ్ళి ఆ కిటికీ దగ్గర నిలబెడతాడు. అలా నిలబెట్టేసరికి సుమిత్ర జోష్నని చూసి, కార్తీక్ జోష్నని చూడు ఎలా కట్టిపడేశాడో. వాడెవడ్రా? వాడిని అప్పుడు నువ్వు అరెస్ట్ చేయించావు కదా? అవును వాడే. నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా అలానే ఉండత్తా. ఏంటి మళ్ళీ ఫోన్ చేయమంటావా? ఫోన్ చేస్తానంటే వద్దన్నావు. మీ వాళ్ళు డబ్బు తీసుకుని రావడం లేదు. నేను చెప్పాను కదా వైరా, ఎందుకు టెన్షన్ పడతావు? ఖచ్చితంగా మా వాళ్ళు డబ్బు తీసుకునే వస్తారు. ఆ డబ్బుని నువ్వు నేను షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వేం టెన్షన్ పడవలసిన పని లేదని చెప్పాను కదా. వాళ్ళని టెన్షన్ పెట్టడమే ముఖ్యం. ఎందుకంటే మనం ఇప్పుడు కనుక ఫోన్ చేస్తే నిజం తెలిసిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతసేపు ఫోన్ చేయకపోతే అంత పెద్ద ప్రమాదం నాకుందని మా మమ్మీ కంగారు పడుతూ వాళ్ళను మరింతగా టెన్షన్ పెడుతూ ఉంటుంది. అప్పుడే కదా డబ్బు మనకి వెంటనే చేతికి వస్తుంది. ఒకప్పుడు నువ్వు నేను కలిసి ఇక జోష్న రెస్టారెంట్ విషయంలో మోసం చేయాలని చూసాము. కానీ అప్పుడు మా బావ కారణంగా నువ్వు దొరికిపోయావు, నేనేదో తప్పించుకున్నాననుకో. కానీ ఇప్పుడు మాత్రం ఈ డబ్బు విషయంలో ఎట్టి పరిస్థితిలోని కూడా మనం దొరికిపోకూడదు. ఇక ఇక్కడ కిడ్నాప్ అయినట్టు నిజంగానే నువ్వు నన్ను చంపేస్తానన్నట్టే ఉండాలి తప్ప నేను నువ్వు కలిసి డబ్బు డిమాండ్ చేస్తున్నామన్న విషయం మాత్రం మా మమ్మీకి కానీ డాడీకి కానీ తెలియకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. అయితే ఇదంతా వినేసిన సుమిత్ర ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంట్రా కార్తీక్ ఇదంతా? అసలు జోష్న తనని తను కిడ్నాప్ చేయించుకుని తన ఆస్తిలోనే డబ్బు అడగడం ఏంట్రా అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏమో అత్త, నీ కళ్ళారా నువ్వే చూసావు కదా తను ఎలాంటిదో ఏంటో. నీకు అర్థం కావాలనే నేను నిన్ను ఇక్కడికి రప్పించాను. లేకపోతే నేనే జోష్నని ఇంటికి తీసుకువచ్చేసేవాడిని. కానీ నువ్వు నీ కూతురు కోసం పడుతున్న టెన్షన్, నీ కూతురు నీ ముందు నటిస్తున్న నటన, ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలి. జోష్న అసలు అంత ఆస్తికి వారసురాలై ఉండి ఎందుకు ఇలా చేసిందన్నది తర్వాత తేల్చుకుందాం. కానీ నీ కూతురు గురించి ఇప్పటికైనా నీకు అర్థమవుతే చాలు. నీ కూతురు ఎలాంటిదో ఇప్పటికైనా తెలిసిందా? తన ఆస్తిని తనే కొట్టేయాలనుకునే మనస్తత్వం ఉన్న అలాంటి లేడీని అసలు ఎవరు క్షమిస్తారు? అసలు ఏంటిదంతా అని చెప్పి అంటూ ఉండగానే, నువ్వాగరా కార్తీక్ అని చెప్పి గబగబా లోపలికైతే వెళుతుంది. అలా వెళ్ళేసరికి, మమ్మీ వచ్చావా? చూసావా? వీడు నన్ను చంపేస్తానంటున్నాడు మమ్మీ అని చెప్పి అనేసరికి ఇంకొకసారి అక్కడ కార్తీక్ వచ్చి కట్లయితే విప్పుతాడు. అలా విప్పేసరికి ఒక్కసారే జోష్న చంప పగలగొడుతుంది సుమిత్ర. అయితే చిచ్చి, ఏం మనిషివి నువ్వు? నిన్ను నువ్వే కిడ్నాప్ చేయించుకుని నీకేదో అయిపోతుంది అన్నట్టుగా నన్ను నమ్మించి నీ కన్న తల్లిని మోసం చేయాలని చూసావా? అసలు సిగ్గనిపించట్లేదా నీకు? కోట్ల ఆస్తికి వారసురాలువై ఉండి నీ ఆస్తిని నువ్వే వీడితో కలిసి మరీ కొట్టేయాలనుకున్నావు. జోష్న రెస్టారెంట్ని పతనం చేయాలని చూసావు. అసలు నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం కలుగుతుంది. నువ్వెందుకు ఇలా చేస్తున్నావో కార్తీక్ నాతో చెప్తానని చెప్పాడు. నువ్వు కనుక ఇలా ఎందుకు చేస్తున్నావో తెలిస్తే వెంటనే నేను ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను అని చెప్పేసి చెంప పగలగొట్టి, పదరా కార్తీక్, దీన్ని వీడు చంపేసినా కూడా మనం ఇంకా పట్టించుకునే అవసరం లేదు అని చెప్పేసి
జోష్నని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది సుమిత్ర అయితే. అలా జోష్నకు ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. కార్తీక్ వేసిన ప్లాన్తో ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.